జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. శ్రీశైలం గారు జాగ్రత్తగా చూసుకోండి, మేము వెళ్తున్నాం. అది కాదన్నయ్య, స్పృహలోకి వచ్చాక వెళ్దాం. చెప్తే వినబడదా? రాను రాను అని ఇంత మొండి చేస్తున్నావేంటి? పద. నీ చేతి బంగారు గాజులు ఏమయ్యాయి? వదినా, అది అది అర్జెంటుగా డబ్బులు కట్టాలంటేను తాకట్టు పెట్టాను వదినా. చూసారా మావయ్య, ఇది వాళ్ళ పరిస్థితి. హాస్పిటల్ ఖర్చులు కూడా భరించలేని వాళ్ళు రేపు విద్యని ఏం చూసుకుంటారనేదే నా అనుమానం. పెళ్లి కాకముందే హాస్పిటల్ ఖర్చులకి మన అమ్మాయి చేతి గాజులు వాళ్ళకి దిక్కయ్యాయి. రేపొద్దున్న గణపతి జైలుకి వెళ్తే పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగడానికి మన ఇంట్లో ఉన్న బంగారం అంతా కావాలి. మీ అమ్మాయికి చివరికి బంగారం అన్న పేరు మాత్రమే మిగులుతుంది మావయ్య. అల్లుడు తప్పు చేయడు, అలాంటి అవసరం రాదు. అనవసరంగా మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు. ఆడపిల్లనిచ్చేవాళ్ళం ఆ మాత్రం ఆలోచించకుండా ఎలా ఉంటాం? మీ ఇంట్లోనూ ఉన్నారు కదా ఆడపిల్లలు, మీరు ఆలోచించరా? చూడు విద్య, నువ్వు కేవలం అతను మాస్టర్ అనే కారణంతోనే అతనితో పెళ్లి కొప్పుకున్నావు. ఇప్పుడు అతని ఉద్యోగం పోతుంది, జైలుకి వెళ్తాడు. జైలు నుండి వచ్చేదాకా నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా? నువ్వు ఉండిపోతానని మొండిగా సమాధానం చెప్పినా మావయ్య గారు ఒప్పుకోరనుకో. విద్య, హాస్పిటల్లో ఈ డిస్కషన్ అంతా ఎందుకు? ఇంటికి వెళ్దాం పదా. మావయ్య, అల్లుడు. మాస్టారు, అమ్మ ఎలా ఉంది? అమ్మకి ట్రీట్మెంట్ నేను చూపిస్తాను పదండి. పోలీసులు అరెస్ట్ చేశారు కదా, ఎలా వదిలిపెట్టారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.